పౌరుషాల గడ్డ పల్నాడు నుంచి దూసుకొచ్చిన యువ కెరటం ఆయన. రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని ఎదురైనా పసుపు జెండా వీడని యోధుడు. కేసులు ఎన్ని ఎదురైనా గత ప్రభుత్వం జగన్ కి ఎదురొడ్డిన యోధుడు. ఆయన మరెవరో కాదు, తెలుగు యువనేత అధికార ప్రతినిధి నవ యువనేత విజయ్ కిరణ్. అలాగే మీ మీద కూడా చాలా కేసులు పెట్టారు గతంలో, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా. మరి అప్పుడు మీరు ఎలా ఎదుర్కొన్నారు వీటన్నిటిని? అది అత్యంత బాధాకరమైనటువంటి కేసు అండి. మరి ఇంత జరుగుతున్నప్పుడు టీడీపీ పార్టీ మీకు అండగా నిలిచింది అసలుకి? 100కి 100 రూపాయలు అండి. అప్పుడు హత్యలు, దాడులు, వల్గర్ లాంగ్వేజ్, మహిళల్ని అవమానించడం. లోకేష్ గారి విషయానికి వస్తే, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, ఒక రాజకీయ పార్టీ పెట్టినాక ఒకే ఒక్క సీటుకి వెళ్ళి. అలాగే చూసుకుంటే మీ మీద అనేక ఆరోపణలు వచ్చాయి కదండి. అంటే ల్యాండ్ కబ్జాలు చేస్తారని, అంటే భూ కబ్జాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయా? ఒకవేళ చేస్తే ఎన్ని ఎకరాలు ఎప్పుడు దాకా దాచారు?